ఈరోజు కెంట్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్లో కెంట్ పర్ల్ అనే మోడల్ వాటర్ ప్యూరిఫైయర్ని ఆ ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ముందు ఈ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ట్యాంక్ మనకి కెంట్ పర్ల్ అనే మోడల్లో రిమూవబుల్ ట్యాంక్ ఉంటుంది. ముందు వాటర్ లెవెల్ అనేది ఎంటీ లాగా చేసేసేయాలి. చూసారా, వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది. ట్యాప్ ఆన్ చేస్తే కూడా మనకి వాటర్ అనేది రావట్లేదు. సో అలానే స్విచ్ కూడా ఆఫ్ చేసేసి ఉండాలి. చూసారా, పవర్ అనేది ఆన్లో లేదు మనకి. ఒక్కసారి చూడండి, కెంట్ పర్ల్ అనే మోడల్ వాటర్ ప్యూరిఫైయర్ ఇది. దీని మీద కూడా రాసి ఉంటుంది మనకి కెంట్ పర్ల్ అని. చూసారా, మధ్యలో రెడ్ మార్క్ తోటి ఉందన్నమాట. కొన్ని కెంట్ ప్యూరిఫైయర్స్కి ఇలా ట్యాంక్ రిమూవబుల్గా రాదనమాట. చూసారా, ఇప్పుడు దీన్ని ఇలా పైకి లేపినట్టయితే మనకి ట్యాంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనము ట్యాంక్లోని వాటర్ ఎంటీ చేసేసి ట్యాంక్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఇలా ట్యాంక్ తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. అదే వాటర్ ఉంటే బరువుగా ఉంటుంది కాబట్టి ట్యాంక్ని తీయడం చాలా కష్టంగా ఉంటుంది. చూసారా, ట్యాంక్ తీసేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి ప్యూరిఫైయర్ అనేది. ఇప్పుడు బయట ఒకసారి ఆ ట్యాంక్ని వాష్ చేసేసుకోవాలి. చూసారా, ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది. ట్యాప్ కూడా ఉంది కదా. దీన్ని ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాతకి నేను చూపిస్తాను. పైన మూత ఈ విధంగా తీయచ్చు. ఇలా తీసినట్లయితే మనకి క్యాప్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు లోపల కూడా చూసినట్లయితే కొంచెం వాటర్ ఉంటుంది. ఎందుకంటే మనం కంప్లీట్ వాటర్ అనేది క్లీన్ చేసుకోవడానికి లేవు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి నార్మల్గా వాష్ చేసేసుకోండి. బాగా సోప్ పెట్టేసేసి డిటర్జెంట్ తోటి బాగా కడిగేసినట్లయితే చేస్తే కొంచెం ఖరాబ్ అవుతుంది. స్క్రబ్బర్ అనేది సాఫ్ట్ స్క్రబ్ తోటి చేసేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాతకి ఈ ట్యాంక్ క్లీన్ చేసుకున్న తర్వాతకి ఒకసారి మంచి క్లాత్ తోటి తుడిచేసేయండి బయట. చూసారా, నేనైతే మంచి క్లీన్ చేసేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కెంట్ పర్ల్లో నేను ఇప్పుడు చూపించేది దీన్ని సెన్సార్ అని అంటారు. మనకి వాటర్ పైన లెవెల్ వరకు రాగానే ఆగిపోతూ ఉంటుంది కదా, వాటర్ అంతవరకు వచ్చేసి ఈ సెన్సార్ వల్ల మనకి వాటర్ లెవెల్ అక్కడ వరకు రాగానే ఆగిపోతూ ఉంటుంది. ఇలా స్ట్రైట్ స్టిక్ లాగా వచ్చినట్టు ఉంటుంది. ఈ పక్కన ఉన్నదేమో మనకి ఫిల్టర్ అయిన వాటర్ అనేది డైరెక్ట్గా ట్యాంక్లో పడే ట్యాప్. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, మనకి డైరెక్ట్గా అదే పొజిషన్లో మనకి ట్యాంక్ అనేది ఇన్సర్ట్ చేయాలి. కొంచెం అటు ఇటు పక్కగా కూడా చేయొద్దు. అలా చేస్తే వాటర్ చాలా రాగానే ట్యాంక్ అనేది కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మళ్ళీ ట్యాంక్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్లేస్లో పెట్టేసేసి పైనుంచి క్లోజ్ చేసేస్తే మనకి ఈ ట్యాంక్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఇన్, రిజెక్ట్ వాటర్ అని 2 పైప్స్ ఇచ్చారు. వాటర్ ఇన్ అంటే ట్యాంక్ వాటర్ నుంచి కనెక్ట్ చేసిన పైప్ దగ్గర నుంచి వచ్చిన వాటర్. అలానే రిజెక్ట్ వాటర్ అంటే వాటర్ ఫిల్టరేట్ అయిపోయిన తర్వాతకి కొన్ని వేస్ట్ వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది రిజెక్ట్ వాటర్ అనే పైప్ ద్వారా వస్తుంది. అది రిజెక్ట్ వాటర్. ఇప్పుడు ట్యాప్ కనెక్షన్ నుంచి లోపలికి వచ్చే వాటర్ దగ్గర మనకి ఆల్రెడీ ఇంకొక ఫిల్టర్ అనేది ఇన్సర్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫిల్టర్ చూపిస్తాను. నార్మల్గా ఆ ఫిల్టర్ కూడా దీని పక్కనే ఉంటుంది. కాకపోతే మాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి బ్యాక్ సైడ్ వెనకాలే అటాచ్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఫిల్టర్ కూడా మీకు చూపిస్తాను. ఇది వాటర్ ఇన్ అనే పైపు అది. అలానే మెయిన్ ట్యాప్ దగ్గర నుంచి ఇన్ అని ఇటువైపు వచ్చిన పైప్ ఇది. ఇప్పుడు నేను డీటెయిల్డ్గా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు కనెక్షన్స్ ఏంటిది అని సరిగా చూద్దాము. దీని మీద ఇన్, అవుట్ అని 2 ఆప్షన్స్ రాశారనమాట. ఇన్ అంటే ట్యాప్ వాటర్ నుంచి ఈ ఫిల్టర్కి వచ్చే కనెక్షన్. అవుట్ అంటే దీని దగ్గర నుంచి మీకు లోపల వాటర్ ఇన్ అని ఉంది కదా, దానికి వెళ్ళే కనెక్షన్. ఇప్పుడు ఈ ట్యాప్ దగ్గర నేను వాల్ లాగా ఉంది కదా, దీన్ని ఆఫ్ చేస్తున్నాను. మాకు డైరెక్ట్ ట్యాప్ కనెక్షన్ లాగా లేదు, ఈ విధంగా ఉంది కాబట్టి వాటర్ వచ్చే సిస్టమ్ని నేను ఆఫ్ చేసేసాను. సో టెంపరీగా మనకి లోపల అవుట్ దగ్గర నుంచి వెళ్ళే వాటర్ అనేది రావు. ఇదేమో రిజెక్ట్ వాటర్ అని ఇంకొక ఆప్షన్ చెప్పాను కదా, ఆ రిజెక్ట్ వాటర్ పైప్ అనమాట. దీంట్లో నుంచి వేస్ట్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు బయట ఉన్న ఈ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఇలా రౌండ్గా తిప్పేసినట్టయితే మనకి ఫిల్టర్ అనేది ఈజీగా వస్తుంది. ఆల్రెడీ కొన్ని వాటర్ దాంట్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇలా తిప్పుతుంటే వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. చూసారా,
మనము ట్యాప్ కనుక ఆఫ్ చేయకపోతే ఈ విధంగా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఆఫ్ చేసేసాం కాబట్టి వాటర్ అనేది రాకుండా ఉంటాయి. మీరు చూసినట్లయితే ఈ ఫిల్టర్ అనేది లోపల మొత్తం పాకురు పట్టేసి ఉంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ యూజ్ చేయడానికి అస్సలు పనికిరాదు. ఈ విధంగానే వాటర్ మనము వాడుతున్నట్లయితే మనకి ప్యూరిఫికేషన్ అనేది అస్సలు అవ్వదు. ఈ వాటర్ మొత్తాన్ని పారపోసేసి ఆ ఫిల్టర్ అనేది ఒక్కసారి తీసి చూడండి. ఇలాంటి ఫిల్టర్స్ మధ్య మధ్యలో చేంజ్ చేసుకోకుండా ఉంటే మనకి వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మీరు కనెక్షన్స్ తీసేటప్పుడే ఏది ఇన్ లాగా ఉంది, ఏది అవుట్ లాగా ఉంది గుర్తు పెట్టుకొని మరీ తీయండి. చూసారా, మనం తీసిన ఫిల్టర్ పెట్టిన బాక్స్ ఉంది కదా, ఎంత డర్టీగా అయిపోయిందో. మొత్తం డస్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్నంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త క్యాండిల్ వేసేసుకోవాలన్నమాట ఆ ఫిల్టర్లోకి. ఇలా మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ క్యాండిల్స్. ఒక్కసారి 2-3 క్యాండిల్స్ తెచ్చుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, పాత క్యాండిల్కి కొత్త క్యాండిల్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా ఉండే క్యాండిల్ అలా అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ తీసేసిన తర్వాతకి లోపల చూసారా ఎంత డస్ట్ పట్టిపోయి ఉందో. మనకి ఫిల్టర్ పైన క్యాప్ అనమాట. ఇప్పుడు ఒక క్యాప్ని తిప్పాం కదా, మనకి అది ఈ క్యాప్. చూసారా, ఇప్పుడు అర్థమవుతుందా? దీన్ని కూడా తీసేసి మనము క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు లోపల ఫిల్టర్ అయితే ఇందాక ఎంత డర్టీగా ఉందో, ఇప్పుడు నేను కొంచెం సోప్ పెట్టేసేసి బాగా వాష్ చేసేసాను. దీని మీద ఉన్న ఈ రబ్బర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దీని వల్లనే మనకి వాటర్ లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ రబ్బర్ ఎలా పెట్టాలో అలానే పెట్టుకోండి. ఇప్పుడు కొత్త క్యాండిల్ని నేను ఇందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే మధ్యలో క్యాండిల్ పెట్టడానికి సేమ్ అలానే షేప్ అనేది వచ్చింది. చూసారా, కరెక్ట్గా దాని మధ్యలోకే ఆ విధంగా పెడితే అది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కొత్త క్యాండిల్ అనేది పెట్టేసుకున్నాము, కానీ ఇంకా క్లీనింగ్ అనేది పూర్తిగా అవ్వలేదు. రబ్బర్ ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెట్టండి. మరొకసారి చూపిస్తున్నాను క్యాండిల్ ఏ విధంగా పెట్టుకోవాలని. ఈ క్యాండిల్ పెట్టేటప్పుడు ఒకసారి వాష్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ట్యాప్ నుంచి ఫిల్టర్కి వచ్చిన పైప్ని తీస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేసి ఇలా లాగితే ఈజీగా వస్తుంది. ఈ పైప్ కూడా పాకురు పడుతూ ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్లయితే చూసారా, పాకురు అనేది ఉన్నది కదా డస్ట్. దీన్ని కూడా ఇప్పుడు సన్న వైర్, ఇలాంటిది ఎలక్ట్రికల్ వైర్ మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా, అలా పాత వైర్స్ ఏదన్నా ఉంటే ఇలా దీంట్లో ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసేస్తే మనకి దీని లోపల ఉన్న పాకురు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ట్యాప్ ఆన్ చేసుకోండి, వాల్ తిప్పేసి. చూసారా, పైప్లో ఉన్న పాకురు కూడా మనకి వచ్చేసింది. సో ఇప్పుడు పైప్ కూడా క్లీన్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వైర్ పాతవి మన ఇంట్లో అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. దాంతో ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సర్వీస్ సెంటర్ వాళ్ళని పిలిచిన వాళ్ళు ఇంత ఓపిక్గా అయితే క్లీన్ చేయరు నాకు తెలిసి. కొత్త పైప్ తెచ్చుకోండి వేసేస్తామని చెప్పేస్తారు. మీరు కావాలనుకుంటే ఈ వాటర్ ఇన్ అని వచ్చిన పైపుని కూడా ఇక్కడ సేమ్ ప్రెస్ చేసేసి తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిల్టర్ పైన ఉన్న క్యాప్ని ఇలా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకి చాలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇన్ అవుట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ట్యాంక్ వాటర్ వచ్చే ట్యాప్కి కనెక్షన్ ఇచ్చిన పైప్ ఇది. అది ఇన్ లాగా పెట్టాలి. చూసారా, ఇన్ అవుట్. సో ఇప్పుడు నేను దీన్ని ఇన్కి ఫిక్స్ చేస్తున్నాను. ట్యాప్ కనెక్షన్ నుంచి వచ్చిన పైప్ ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇన్ అంటే ఏంటిది, అవుట్ అంటే ఏంటిది అనేది గుర్తు పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పైప్ అనేది మనకి ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి తీసి చూడండి. నార్మల్గా ఇలా పీకితే రాకపోతే మనకి బాగా ఫిక్స్ అయిపోయినట్లే. సో మరొకసారి పైప్ని ఎలా పెట్టాలి, ఎలా తీయాలి అనేది నేను చూపించాను. ఇప్పుడు ఇన్ కనెక్షన్ అని ఉన్న పైప్ మాత్రమే ఫిక్స్ చేశాను, ఇంకా అవుట్ పైప్ని ఫిక్స్ చేయలేదు. ఒక్కసారి ట్యాప్ ఆన్ చేసేసి చూసుకోండి వాటర్ అనేది అసలు ఫిల్టర్లోకి వస్తున్నాయా రావట్లేదా అని. వాటర్ వచ్చే ఈ ఫిల్టర్ ట్యాప్ వాల్ని ఒక్కసారి ఆన్ చేసేసుకోండి. అలా వాటర్ ఆన్ చేయగానే ఈ పైప్ ద్వారా ఈ ఫిల్టర్లోకి ఈ విధంగా లోపలికి ఇన్ వస్తుంది. ఇప్పుడు అవుట్ అనేది ఎలా వస్తుందనే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ట్యాప్ ఆన్ చేస్తున్నాను.
ఇది ఆఫ్ చేసేసి ఉంది. ఇప్పుడు ట్యాప్ ఆన్ చేయగానే మనకి వాటర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక్కసారి చూడండి. జస్ట్ ఇన్లోంచి మనకి అవుట్లోకి వాటర్ ఇలా ఫిల్టర్ నిండగానే ఆ ట్యాప్ నుంచి మాత్రమే వస్తున్నాయి మనకి వాటర్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాల్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు అవుట్ పైప్ని కూడా నార్మల్గా ఫిక్స్ చేసేసుకోవడమే. నేను చూపించిన విధంగా ఫిక్స్ చేసేసుకుంటే మనకి ఈ ఫిల్టర్ చేంజింగ్ అనే ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అలానే రబ్బర్ అనేది ఆ ఫిల్టర్ లోపల కరెక్ట్ పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోండి. కింద ఫిల్టర్ని కూడా టైట్గా తిప్పండి. ఇప్పుడు ఆన్ చేసేసి ఒక్కసారి చూసినట్లయితే మీకు వాటర్ కొంచెం లీక్ అవుతూ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఫిల్టర్ని ఒకసారి టైట్గా తిప్పండి. లేకపోతే లోపల ఉన్న రబ్బరు వేరే డైరెక్షన్లో పెట్టారా ఏంటి అని చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాల్ ఆన్ చేసేసి క్లాత్ పెట్టి వాటర్ని తుడిచి చూసినట్లయితే చూసారా, ఇప్పుడు వాటర్ లీకేజ్ అనేది అస్సలు లేదు. నేను క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేసేసి చూపిస్తున్నాను. వాల్ కూడా ఆన్ చేసేసాను. ఇప్పుడు బయట ఉన్న ఫిల్టర్ కూడా మనకి క్లీన్ అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినట్లయితే ఫస్ట్ ఇలా రెడ్ బటన్ అనేది వస్తుంది, పవర్ ఆన్. ఇప్పుడు మనకి వాటర్ అనేది ఈ పక్కనున్న ఫిల్టర్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. సో మొత్తం మనం క్లీన్ చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరిగింది. వాటర్ కూడా ప్యూరిఫై అవుతున్నాయి, వాటర్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఫిల్టర్ అయిపోయిన తర్వాతకి వేస్ట్ వాటర్ అనేది బయటికి వస్తున్నాయా రావట్లేదా అనేది చెక్ చేద్దాం. ఈ రిజెక్ట్ వాటర్ పైప్లోంచి వాటర్ అనేది ఈ విధంగా బయటికి వచ్చేస్తున్నాయి. సో మొత్తం ఫిల్టర్ మార్చడం అనేది కరెక్ట్గా జరిగింది. ఇప్పుడు ఈ ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాతకి ఆటోమేటిక్గా ఆ గ్రీన్ కలర్ బటన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్కి ఇలాంటి కవర్ ఉండడం వల్ల వాటి మీద డస్ట్ అలాంటివి పడ్డా సరే మనకి ఈ కవర్ని వాష్ చేసేసుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఈ వాటర్ ప్యూరిఫైయర్ లోపల ఒక 2 ఫిల్టర్స్ లాగా ఉంటుంది. ఆ ఫిల్టర్ క్లీనింగ్ అనేది నాకైతే సరిగా రాదు. ఇలా బేసిక్గా ఇంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలా అనేది మాత్రమే చూపించాను. ఇప్పుడు మొత్తం నిండిపోయిన తర్వాతకి గ్రీన్ కలర్ బటన్ పోతుంది. స్విచ్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాతకి మాత్రమే పోతుంది. ఇలా సర్వీస్ సెంటర్ వాళ్ళతో అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా క్యాండిల్ మార్చుకోవచ్చు. నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.